ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐటిపి డిగ్రీ. కాల్ నౌ. హైదరాబాద్లో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి హత్యకు గురయ్యాడు. అయితే ఇది క్షణికావేశంలో జరిగిన దాడి కాదని, పాత కక్షల నేపథ్యంలో ముందే పథకం వేసి ఈ హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాలు కేసుకు సంబంధించిన సంచలన మలుపు తిప్పాయి. ఈ యొక్క సూరికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన వ్యక్తే చివరకు అతన్ని పుట్టినరోజు పేరుతో బయటకు పిలిపించి దాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం నందనవనం సూరి పైన గతంలో పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. తన భార్యతో పాటు బామ్మర్ది సల్మాన్ హత్య కేసులో ఆయన నిందితుడిగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లి అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. తాజాగా ఆయనపై నగర బహిష్కరణ ఉత్తర్వులు కూడా అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ సూరితో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటూ నమ్మకం సంపాదించినట్టుగా దర్యాప్తులో తేలింది. ఇక ఘటన జరిగినటువంటి రోజు స్నేహితుడి పుట్టినరోజు ఉందని చెప్పి అఫ్రోజ్ సూరిని టీకేఆర్ కాలేజీ సమీపానికి తీసుకువెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత సూరి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే చల్లి వెంటనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. దాడి జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లుగా సమాచారం. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మీర్పేట్ పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిశీలించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకొని ప్రత్యక్ష సాక్ష్యాలను విచారిస్తున్నారు. ఈ హత్య పూర్తిగా పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందా, లేక దీనికి మరేదైనా సహకరించారా ఎవరైనా అనేటువంటి కోణాలలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. ఈ ఘటనతో మీర్పేట్ పరిసర ప్రాంతాలలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు గల కారణాలు, ఈ కేసులో ఉన్న కక్ష ఈ హత్యకు కారణమై ఉండవచ్చంటూ అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఏంటి, ఈ దాడిలో మరెవరైనా పాల్గొన్నారా అనే అంశాలు కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా దర్యాప్తునైతే ఇప్పుడు వేగవంతం చేశారు.